హలో! పిల్లలు, మనం ఇప్పుడు 'భట్టి విక్రమార్క' కథ చెప్పుకుందాం. ఇలాగా ఈ రాజు ఇత ఈ సన్యాసి చెప్పాడు. అది కాళికాలయం పలానా చోట ఉంది అడవిలోను. అక్కడికి రా. అక్కడ నేనొక హ్మ్. యా ఒక యజ్ఞం తలపెట్టాను చేస్తున్నాను. ఆహ్, అంచేత నీకక్కడికొచ్చాక నువ్వేం చెయ్యాలో ఏమిటో నేను చెప్తాను. అక్కడికి రామన్నాడు. సరే అని చెప్పి ఈ రాజు మర్నాడు గుర్రం మీద ఎక్కి అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆహ్, ఆయన ఆ సన్యాసి చూసాడు. "నువ్వు చాలా సత్యసంధుడు రాజా. అంచేత నువ్వు వచ్చేసావు. బానే వచ్చేసావు. ఆహ్, మన నేనిప్పుడు ఆహ్" నీకు చెప్తాను. నువ్వేం చెయ్యాలో వినని చెప్పి చెప్తున్నాడనమాట. గుడికి సరిగ్గా తూర్పు వైపు క్రోసెడు దూరంలో ఒక మోదుగ చెట్టు ఉంటుంది. అక్కడ ఈ ఆహ్, ఆ అరణ్యంలో గుడుంటుంది. ఆ అమ్మవారి గుడి. ఆ గుడికి సరిగ్గా తూర్పు దిక్కుకి చూస్తే ఒక క్రోసెడు దూరంలో ఒక మోదుగ చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు పేరు మోదుగ. ఆ మోదుగ చెట్టు కనిపిస్తుంది. దానికి బేతాళుడు తలకిందులుగా వేలాడుతూ ఉంటాడు. ఆ చెట్టుకి బేతాళుడనేవాడు, అంటే అదొక శవం. అది వేలాడుతూ ఉంటాడు తలకిందులుగాను. నువ్వు అతన్ని పట్టుకుని కట్టి ఇక్కడికి తీసుకురావాలి. నువ్వు ఆ బేతాళుని పట్టుకోవాలి. పట్టుకుని ఆ చెట్టు మించి దింపేసి కిందకి నువ్వు నువ్వు చేత్తోటి పట్టుకొని ఎలా తీసుకొస్తావో నువ్వు తీసుకురావాలి. ఇక్కడికి తీసుకురా నా దగ్గరికి. నీలాటి సత్పురుషుడికి తప్ప అది ఇతరులకి సాధ్యం కాదు. నువ్వు నువ్వు చాలా గొప్పవాడివి కనుక నువ్వే చేయగలవు ఆ పని. ఓ విక్రమార్క మహారాజా! నువ్వే చేయగలవు. అంతేనే గాని ఎవళ్ళు పడితే వాళ్ళకి అది సాధ్యపడదు ఆ పని చేయడం. అంచేత నువ్వు వెళ్లి తీసుకురా వాడి బేతాళుడిని. వెళ్ళు అని చెప్పాడు. సరే అని రాజు బయలుదేరాడు. ఈ రాజు సరే అలాగే చేసుకొస్తానండి అన్నాడు. బయలుదేరి వెళ్ళాడు. గుర్తులు చూసుకుంటూ మోదుగ చెట్టు వద్దకు చేరాడు. ఈ గుర్తులు చెప్పాడు కదా! ఈ సన్యాసి. ఆ సన్యాసి చెప్పిన గుర్తులు చూసుకుంటూ ఒక్కొక్క గుర్తేను నెమ్మదిగా ఆ మోదుగ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆహ్, మోదుగ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. చూస్తే దాని కొమ్మకి తలకిందులుగా వేళ్లాడుతూ ఉన్నాడు ఈ బేతాళుడు. ఆ మోదుగ చెట్టు కొమ్మకి తలకిందులుగా వేళ్లాడుతూ ఉన్నాడు ఈ బేతాళుడనేవాడు. విక్రమార్కుడు ఆశ్చర్యంగా చూశాడు. ఈ విక్రమార్కుడికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమిటిది ఇలా తలకిందులుగా వేళ్లాడుతున్నాడేంటి కొమ్మకి అని చెప్పి ఎంతో ఆశ్చర్యపోతూ ఆ బేతాళుని చూశాట. అంతలోనే ఆహ్, ఆ బేతాళుని నా వద్దకు తెచ్చే వరకు మౌనంగా ఉండాలి సుమా! ఒ అని చెప్పి హెచ్చరించాడు ఈ ముని. ఆ ముని చెప్పాడన్నమాట. ఆహ్, "నువ్వు నా దగ్గరికి తీసుకొచ్చేసేదాకా బేతాళుడిని నువ్వు వాడితోటి ఏం మాట్లాడకే. నువ్వు మౌనంగా ఉండాలి" అని చెప్పాడు. ఒక్కసారి మాట్లాడావో అతను మళ్ళీ చెట్టెక్కిపోతాడు. నువ్వు వాడితోటి మాట్లాడావంటే ఆ బేతాళుడితోటి వాడు మళ్ళీ చెట్టెక్కేస్తాడు. నువ్వు పాపం కష్టపడి ఆ చెట్టు మించి కిందకి దింపి వాడిని నీ నడుము కట్టుకుంటావో, ఏం చేస్తావో మొత్తానికి నువ్వు తీసుకురావాలి. ఇంత కష్టపడి చేసిందల్లాగా వృధా అయిపోతుంది. నువ్వు కనుక వాడితోటి మాట్లాడావంటేను. వాడు మళ్ళీ చెట్టెక్కేస్తాడు. ఒక్కసారి అని సన్యాసి చెప్పి హెచ్చరిక గుర్తు ఆ హెచ్చరిక ఈ రాజుకి గుర్తొచ్చిందిట. "నువ్వు వాడితోటి మాట్లాడకు. నువ్వు మాట్లాడకుండా మాత్రం తీసుకురా. మాట్లాడావంటే వాడు ఆ బేతాళుడు చెట్టెక్కేస్తాడు" అని చెప్పిన ఆ మాట గుర్తొచ్చిందిట. అతను మౌనంగా చెట్టెక్కి కొమ్మకి వేలాడుతున్న బేతాళుని పట్టుకుని కట్టి, తన వీపు మీద వేసుకుని కొంచెమైనా జంకకుండా సన్యాసి వద్దకు నడవసాగాడు. అప్పుడేం చేశాడు, ఆ చెట్టుకున్న బేతాళాన్ని విప్పేశాడు. ఆ కట్లిప్పేసి తన వీపు మీద వేసుకున్నాడు. తన వీపు మీద వేసుకొని వాడిని మాట్లాడకుండా తీసుకురా అని చెప్పాడు గదా! అది గుర్తొచ్చింది ఈయనకి.
మాట్లాడంటే వాడు మళ్ళీ చిటకేస్తాడు. మాట్లాడకుండా జాగ్రత్తగా తీసుకురా నా దాకా అనన్నాడు. అందుకని వాడితోటి మాట్లాడకుండా జంకకుండా సన్యాసి దగ్గరికి నడిచొస్తున్నట్టు ఈ రాజు. అంతవరకు ఏమి మాట్లాడకుండా సులభంగా రాజు చేత కట్టబడిన బేతాళుడు విక్ విక్రమార్కుడు తనని తీసుకుపోతూ ఉంటే తనకై తానే మాట్లాడడం ప్రారంభించాట. ఇంకా ఈ బేతాళుడు ఏం చేశాడు, ఈ విక్రమార్కుడు తన వీపు మీదేసి తీసుకొస్తున్నాడు కదా! తీసుకొస్తూ ఉంటే ఈయనేం మాట్లాడటం లేదు. మాట్లాడొద్దని చెప్పాడు కదా మరి సన్యాసి. సరే అయితేనని చెప్పి మాట్లాడకుండానే తీసుకొస్తున్నాడు. కానీ ఈ బేతాళుడే మాట్లాడడం ప్రారంభించాట విక్రమార్కుడితోటి. "ఓ మహారాజా! నేను నీకు లోబడి కట్టుబడట్లు అందరికీ లొంగను. నేను నీకు కనుక లొంగాను. అందరికీ లొంగుతాననుకుంటున్నావేమో రాజా! నేనెవళ్ళకి లొంగనసలు. నేను నీకొక్కడికే లొంగాను. నువ్వు దేవాంశ సంభూతుడివి. నీకు దైవాంశం ఉంది నీ మీద. ఆ దైవాంశం ఉండడం చేత నేను నీకు లొంగాను. సకల శుభగుణాలు కలవాడివి. నీకన్నీ శుభగుణాలు, మంచి గుణాలున్నాయి. చాలా మంచివాడివి నువ్వు. ధైర్య, సాహస, వితరణాది మంచి గుణాలతో కూడిన వాడివి. నీకు ధైర్యం ఉంది, సాహసం ఉంది, వితరణ అందరికీ దాన ధర్మాలు చేసే మంచి బుద్ధి ఉంది. ఇవన్నీ ఉన్నవాడివి. అంచేత నీకు చిక్కాను. అందుకోసమని నీకు చిక్కాను. అంతేనే గాని ఏ వాళ్ళకి పడితే వాళ్ళకి చిక్కుతాననుకుంటున్నావేమో! ఇలాటప్పుడు ఊరికే ఉండిపోవడం ఉచితం కాదు. ఇలా మనం ప్రయాణం చేసేటప్పుడు ఉత్తినే ఉండిపోవడం మంచి పని కాదు. ఒక వింతైన కథ చెప్తాను. నేను నీకు "ఓ రాజా వింతైన కథ ఒకటి చెప్తాను. నువ్వు చాలా ఆశ్చర్యపోతావు. జాగ్రత్తగా విని తరువాత నేను అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పాలి. నువ్వు జాగ్రత్తగా విను ఆ కథ. నేనేం చెప్తున్నానో ఆ కథ అంతాను. విన్నాక నేనేమో ప్రశ్నలు అడుగుతాను నిన్ను. కథ అయిపోయింది అనిపించుకుని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పు. నేను అడిగే ప్రశ్నకి జవాబు తెలిసి కూడా చెప్పకపోయావంటే ఆ క్షణంలోనే నీ శిరస్సు 1000 ముక్కలైపోతుంది. నేను నిన్ను ప్రశ్నిస్తానని చెప్పాను కదా! ఆ ప్రశ్నకి సమాధానం గనక నీకు తెలిసుండి నువ్వు చెప్పలేదనుకో, అప్పుడు వెంటనే నీ తలకాయ 1000 ముక్కలుగా బదులైపోతుంది. మౌనం వదలి పలికావో నేను కట్లు ఇవి తప్పించుకుని పారిపోతాను. నువ్వు నీ మౌనాన్ని వదిలేసి మాట్లాడావనుకో సమాధానం చెప్పమన్నవాడు బేతాళుడే. ఇప్పుడేమంటున్నాడు, "నువ్వు గనక నువ్వు మౌనం వదిలేసేసి అంటే మాట్లాడకుండా ఉండడం మానేసి నాతోటి మాట్లాడావనుకో నేను మరి ప్రశ్న అడుగుతున్నానుగా. కథ చెప్పి నీకు ప్రశ్న అడుగుతానని చెప్పాను కదా! ఆ కథకి సమాధానం చెప్పమని. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పమని. ఆ ప్రశ్నకి సమాధానం నువ్వు చెప్పడానికి ప్రారంభించి మాట్లాడావనుకో నేను చెట్టెక్కేస్తాను మళ్ళీను" అని చెప్తున్నాడు. మౌనం వదిలేసావంటే నేను కట్లు విప్పేసుకుంటాను, చెట్టెక్కేసి పారిపోతాను. ఈ నిబంధనకి నువ్వు బద్ధుడివై ఉండక తప్పదు. నువ్వు నేను చెప్పిన ఈ నిబంధన ఉందే, ఈ పద్ధతి దీనికి నువ్వు కట్టుబడి ఉండాలి. అంతేనే గాని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను నీతోటి రాను అని చెప్పాడు. నేను చెప్పే కథ శ్రద్ధగా విను అంటూ ప్రారంభించాడు బేతాళుడు. బేతాళుడు నేను చెప్తున్నాను కథ జాగ్రత్తగా వినని చెప్పి ప్రారంభించాడు కథ చెప్పడం. దైవపురం అనే పట్టణం ఉండేది. అక్కడ దాని పేరు దైవపురం. ఆ దైవపురం అనే ఓ పట్టణం ఉంది. దానికి రాజు ప్రతాపనిధి. అక్కడ దాని ఆ దైవపురం యొక్క రాజు పేరు ప్రతాపనిధి. సుశీల్డు అతని మంత్రి. సుశీల్డ్ అనేవాడు అతని మంత్రి. కొంతకాలానికి రాజుకి, మంత్రికి కుమారులు కలిగారు. ఈ రాజుకి కొడుకు పుట్టాడు. మంత్రికి కొడుకు పుట్టాడు. ఇద్దరికీ కొడుకులు పుట్టారు. రాజపుత్రుడికి వజ్రమకుటుడని, మంత్రి కుమారుడికి ప్రజ్ఞాసాధుడని పేర్లు పెట్టారు. ఈ రాజకుమారుడికేమో వజ్రమకుటుడని పెట్టారట పేరు. ఈ మంత్రి కుమారుడికేమో ప్రజ్ఞాసాధనుడని పేరు పెట్టారట. తల్లిదండ్రుల గారాబంతో పిల్లలిద్దరూ చక్కగా పెరగసాగారు. ఈ మంత్రి కొడుకు రాజు కొడుకు, మంత్రి కొడుకు కూడా ఈ తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచుకుంటున్నారు ఆ పిల్లల్ని. దాంతోటి ఇద్దరూ కూడా చక్కగా
పెరుగుతున్నారట. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఒకరినొకరు వదిలి ఉండలేకపోయేవారు. ఇద్దరూ ఇంచుమించుగా ఒకే ఈడీవాళ్ళే కదా! ఒకేసారి ఒకే కొద్ది కొద్ది తేడాలో పుట్టారు కనుక, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు. ఒకే రాజ్యంలో ఉన్నారిద్దరూను. ఒకే రాజు, ఒకే అక్కడ మంత్రి కొడుకు రాజు కొడుకే కనుక, వీళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా కూడా పెద్దవాళ్ళయ్యారు. ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేనంత స్నేహం కూడా ఏర్పడింది వాళ్ళిద్దరికీను. అన్ని విద్యల్లోనూ ఆరితేరి, రూపంతోనూ, యవ్వనంతోనూ చూసేవారికి కన్నుల పండుగ చేస్తున్నారట వీళ్ళు. ఎంతో మంచి రూపం ఉంది వీళ్ళకి. యవ్వనం వచ్చింది చక్కగాను. యవ్వనంలో ప్రతి వాళ్ళు కూడా చాలా అందంగా కనిపిస్తారు. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా కూడాను. అలాగే ఈ మగపిల్లలిద్దరూ కూడా అన్ని విద్యల్లో ఆరితేరారు. అన్ని విద్యలు నేర్చుకున్నారు చక్కగా ఇద్దరు గూడాను. అన్ని విద్యల్లో బాగా రాణించారు. అంతేకాకుండా రూపంతోటి, యవ్వనంతోటి చూసేవాళ్ళకి కన్నుల పండుగ చేస్తున్నారు. అంటే చూసిన కొద్దీ చూడముచ్చటగా ఉన్నారనమాట ఈ పిల్లలిద్దరూను. రాజు కొడుకు, మంత్రి కొడుకు. వాళ్ళు నెలకి 2 సార్లు అలవాటుగా వేటకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఓ ఓ నెలొచ్చి కొత్తగా ఒక నెల ప్రారంభమైందంటే, ఆ నెలలో ఎప్పుడో అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వేటకెళ్ళేవారట. నెలకి 2 సార్లు అలవాటు చేసుకున్నారు అలా వేటకెళ్ళడం. ఇద్దరూ కలిసి వేటకెళ్ళి, అక్కడ దొరికిన జంతువులను చంపుకొచ్చేవారనమాట. తమతో కొద్దిమంది పరివారాన్నే తీసుకెళ్ళేవారు. కొంచెం మంది పరివారాన్ని కూడా అంటే వీళ్ళకి భటులని వాళ్ళని కూడా కొద్దిమందినే తీసుకెళ్ళేవారట ఎక్కువ మంది కాకుండాను. ఒకసారి అలా వేటకి వెళ్ళినప్పుడు తాము తనతో వచ్చిన వారు విడిపోయారు. ఈ కొద్దిమంది సహచరులను తీసుకెళ్లారు కదా! పరివారాన్ని. ఆ పరివారం ఓ పక్కకెళ్ళిపోయింది. అడవిలో ఏముంది? అడవిలో అన్నీ చెట్లే ఉంటాయి. అది జాగ్రత్తగా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ వెళ్ళాలి. ఈ రాజకుమారుడు, మంత్రి కుమారుడు వెడుతున్నారు. వాళ్ళ వెనకాల ఈ పరివారం వెడుతోంది. ఈ పరివారం ఎప్పుడు తప్పిపోయిందో ఈ రాజకుమారుడు, మంత్రి కుమారుడితోటి వాళ్ళ వెనకాల ఎళ్ళకుండా తప్పిపోయారు వీళ్ళు. వీళ్ళదో దారైపోయింది. వాళ్ళదో దారైపోయింది. వాళ్ళు దారి తప్పి అరణ్యంలో చాలా దూరం తిరిగి, దాహం భరించలేక పోయి ఒక సరస్సుని చూశారు. ఈ రాజకుమారుడు, మంత్రి కుమారుడు వాళ్ళకి బాగా దాహమేసింది. ఇంచేత వేటాడారు కదా అప్పటిదాకాను. ఆ వేటాడడం చేత వాళ్ళకి చాలా దాహమేసింది. దాహమేసి అరణ్యంలోనూ ఆ నీళ్లు వెతుక్కుంటూ చాలా దూరం తిరిగారట. తిరిగితే హ్మ్. ఒక సరస్సు కనిపించింది కొంచెం దూరంలోను. దానిలో అప్పటికే ఒక అతి చక్కని రాజకన్య చెలికెత్తెలతో జలకాలాడుతూ ఉంది. ఆ సరస్సులో ఒక రాజకుమార్తె. అక్కడ అంటే పూర్వం చిన్న చిన్న రాజ్యాలే ఉండేవెక్కువ. అంటే కొద్ది కొద్ది 4 ఊళ్ళు, 10 ఊళ్ళు, 5 ఊళ్ళు అలాగా. వాటికో రాజుండేవాడు. అలాంటి ఆ రాజకుమార్తె అక్కడ దగ్గరగా ఉన్న ఒక రాజు యొక్క కూతురు ఆ నీళ్ళల్లో చెలికత్తెలతోటి కలిసి జలకాలాడుతోందట. రాజకుమారుడు ఆమెను మోహించి తన మనసు మంత్రి కుమారుడికి చెప్పి ఆమె సౌందర్యాన్ని వర్ణించసాగాడు. ఈ ఈ రాజకుమారుడు ఆ అమ్మాయిని చూసాడు, ఆ రాజకుమార్తెని. చూసి ఆవిడని మోహించాడు. చాలా బావుంది ఈవిడ అని చెప్పి ఆయన మనస్సుకి నచ్చింది. రాజకుమారుడు మనస్సుకి నచ్చి, ఆ మంత్రి కుమారుడు ఇతనికి బాగా మంచి స్నేహితుడుగా కూడా ఉన్నాడు గదా! అంచేత ఆ స్నేహితుడికి ఈ ఆవిడ యొక్క సౌందర్యాన్నంతా వర్ణించి చెప్పాడట. రాజకుమారుడు తన వంక వలపు చూపులు చూడడం గమనించి, ఆ సుందరి అతని అందానికి ఆశ్చర్యపడి, తాను అతన్ని మోహించింది. ఆ అమ్మాయి కూడా ఇలాగే ఈ రాజకుమారుడు తనకేసి చూస్తూ ఉంటే, ఆ అమ్మాయి ఈ రాజకుమారుడిని చూసింది. చూసి ఇతని అందచందాలకి ఆవిడ కూడా ఈయన్ని మోహించింది. మోహించి ఆవిడ కూడా చాలా ఆనందించింది. ఈయన రూపురేఖలు చాలా బావున్నాయని చెప్పి. కానీ చాలామంది చెలికెత్తెలుండడం వల్ల అప్పటికప్పుడు అతనికి తన అంతరంగం చెప్పలేకపోయింది. చుట్టూ మరి చాలామంది చెలికెత్తెలున్నారు ఆ అమ్మాయితోటి. ఉండడంతోటి సిగ్గుపడింది. సిగ్గుపడి ఆవిడ మనస్సుని అతనికి చెప్పలేకపోయిందిట. అంటే నాకు నువ్వంటే ఇష్టం. నాకు
నువ్వు బాగా నచ్చావని చెప్పాలి అనుకుంది కానీ, చెప్పడానికి చెలికెత్తలు అక్కడే ఉండడంతోటి చెప్పలేకపోయింది. అంత చక్కని వాడికి చాతుర్యం ఉండకపోతుందా? నా అభిప్రాయాన్ని గుర్తుల ద్వారా అతనికి తెలియజేస్తాను. ఆ అమ్మాయి అనుకుంది, ఇంత చక్కటి వాడు కదా! రాజకుమారుడు కదా! ఇతనికి ఏదన్నా కొంచెం కొన్ని గుర్తులేవో చెప్తే, ఆ గుర్తుల్ని బట్టి నేను అతన్ని ఇష్టపడుతున్నానని తెలుసుకుంటాడు అనుకుని అనుకుని అనుకుందిట ఆ అమ్మాయి. అతని వైపే చూస్తూ అంతే. ఆ అబ్బాయి వైపే చూస్తూ ఆ రాజకుమారుడి కేసి చూస్తూ తామర పువ్వుని తెంపి ఆ నీళ్ళల్లో ఉంది కదా! జలకాలాడుతూను. అంచేత ఆ నీళ్ళల్లో ఉన్న ఒక తామర పువ్వుని తెంపిందిట. దాన్ని కళ్ళకద్దుకుందిట. కళ్ళకద్దుకుని ముఖానికి అదుముకుంది. ముఖానికి దగ్గరగా పెట్టుకుందిట. ముఖానికి తగిలేటట్టుగాను. పాదాలకు తాకించిందిట ఆ పువ్వుని. ముఖానికి అద్దాక మళ్ళీ పాదాలకు కూడా తాకించుకుందిట. రొమ్ముకి హత్తుకుంది. ఆహ్, ఆహ్, ఆ వ ఆ ఆ అమ్మాయి వక్షస్థలానికి కూడా తాకించుకుంది. తల మీద పెట్టుకుని ప్రణయపు చూపులు చూస్తూ తల మీద పెట్టుకున్న తర్వాత ఆ పువ్వుని. పువ్వు తల మీద పెట్టుకుని ఎంతో ఇష్టంగా ఆ రాజకుమారుడి కేసి చూస్తూ ఎంతో ప్రీతిగాను పల్లకి ఎక్కి చెల్లుతోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి తన స్నేహితురాళ్ళతోటి కలిసి పల్లకి ఎక్కి వెళ్ళిపోయిందిట వాళ్ళ రాజ్యానికి. రాకుమారుడికి ఆమె చేష్టలు అర్థం కాక ప్రజ్ఞాసాధనుడిని ఆమె కృత్యాలకు భావం అయి ఉంటుందని అడిగాడు. తన స్నేహితుడున్నాడు కదా! అతని పేరు ప్రజ్ఞాసాధనుడు. అతని దగ్గరికెళ్ళి, "ఒరేయ్! నా ఈ అమ్మాయి ఇలాంటి చేష్టలని చేసిందిరా! ఈ చేష్టలకి అర్థమేమిటో చెప్పరా?" అని అడిగాడట స్నేహితుడిని. అతను కొంచెం ఆలోచించాడు. ఆ ప్రజ్ఞా సాధనుడు ఆలోచించి, "ఆ సుందరి చాలా జాణ సుమా! ఒరేయ్! ఆ అమ్మాయి ఉందే, ఆ అమ్మాయి చాలా తెలివైందిరా! చాలా జాణ." జాణ అంటే పూర్వం అలా అనేవారు. జాణ అంటే చాలా తెలివైన వాళ్ళని అలా మాట్లాడుతుండేవారు. కమలాన్ని కన్నులు కద్దుకోవడం ద్వారా తన నివాసం అశ్శుపురం అని. ఆవిడ ఒక పువ్వు తీసి కళ్ళకద్దుకుంది గదా! అలా కళ్ళకద్దుకుందంటే ఆవిడుండే ఊరు పేరు అశ్శుపురం. ముఖాన అద్దుకోవడం వలన తన పేరు పద్మిని. ముఖానికి అద్దుకుంది కదా మళ్ళీ ఆ పువ్వుని. ఆ అమ్మాయి పేరు పద్మిని అన్నమాట. పాదాలను తాకించడం ద్వారా తన తండ్రి కమలచరణుడు. పాదాలకు రెండింటికి తాకించుకుంది కదా ఆ పువ్వుని. ఆ తండ్రి పేరు కమలచరణుడు. రొమ్ముకి హత్తుకోవడం మూలంగా నీలాగే తను మోహం చెంది ఉందని. రొమ్ముకి ఎప్పుడైతే వక్షస్థలానికి తాకించుకుందో ఆ పువ్వుని. ఈయనేం చెప్తున్నాడంటే మంత్రి కుమారుడు, "నీలాగే ఆ అమ్మాయి కూడా నిన్ను ఇష్టపడుతోందిరా. నువ్వు ఇష్టపడుతున్నావు కదా ఆ అమ్మాయిని గురించి నన్నడిగావు కదా! అంచేత ఆ అమ్మాయి కూడా నీ మీద మోహం పెంచుకుంది" అని చెప్తోంది. తల మీద పెట్టుకోవడం వల్ల రాత్రి వేళ వచ్చి కలుసుకోవచ్చు అని ఆ సంజ్ఞలదే చే తన మనస్సు తెలిపింది. రాత్రి వేళొచ్చి కలుసుకోమని చెప్పి ఆహ్, చెప్పిందట. ఏంటి తల మీద పెట్టుకోవడం వల్ల. తల మీద పువ్వు పెట్టుకుంది. పెట్టుకొని పల్లకి ఎక్కి ఎళ్ళిపోయింది. ఆ తల మీద పెట్టుకోవడం అంటే రాత్రి వేళల్లో వచ్చి నన్ను కలుసుకో అని చెప్పి ఆ చర్య కూడా నీకు చూపించింది. అలా చేసి చూపించింది. ఆహ్, ఆ సంజ్ఞలకు అర్థాలు మన మన ఆహ్, తన మనస్సు తెలిపింది. అలా సంజ్ఞలు చేసి ఆవిడ ఆలోచనలన్నీ నీకు ఇలా తెలియజేసింది అని చెప్పాడు. నువ్వు చతురుడివైతే అర్థం చేసుకుని రాగలవని ఆశించి వెళ్ళిపోయింది. నువ్వు నువ్వు కనుక బాగా తెలివైన వాడివైతే నీకు ఆ సంజ్ఞలన్నీ అర్థమైపోతాయి. నువ్వు రాత్రికొస్తావు కదా! అని చెప్పి అనుకుంది. అనుకుని ఆ అమ్మాయి పల్లకి ఎక్కి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి ఆమె అశ్వపురం రాజు అయిన కమలచరణుని పుత్రిక. ఈవిడ చెప్పిన మాటలని ఆ సంజ్ఞల్ని బట్టి ఆవిడ హ్మ్, అశ్శుపురం అని ఉందిటక్కడ. ఆ అశ్శుపురం రాజైన కమలచరణుడి కూతుర్రా ఆ అమ్మాయి అని చెప్పాడు ఈ మంత్రి కొడుకు అని అర్థమవుతోంది. ఆ నగరం ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది.
ఆ ఊరు కూడా ఇక్కడికి దగ్గరలో ఉండుంటుంది. ఎంచేతంటే, మనం ఆ అమ్మాయి ఇక్కడికొచ్చి స్నానం చేస్తోంది ఈ నదిలో, ఈ సరస్సులో. ఈ సరస్సులో స్నానం చేస్తోంది అంటే, జలకాలాడడానికొచ్చింది అంటే, ఇక్కడికి దగ్గరలోనే ఆ తండ్రి రాజ్యం, వాళ్ళ రాజ్యం ఉందన్నమాట. అందుకే ఆ రాజపుత్రి జలక్రీడలకి ఇక్కడికొచ్చింది. దగ్గరగా ఉండడం చేత జలక్రీడ ఆడడానికి స్నేహితురాళ్ళతోటి ఇక్కడికొచ్చింది ఈ నది దగ్గరికి. దీన్ని బట్టి చూస్తే మనం దారి తప్పి చాలా దూరం వచ్చేసాం. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే మన రాజ్యాన్ని వదిలేసి మనం చాలా దూరం వచ్చేసాంరా ఈ అడవిలో పడి అని చెప్పాడు. ఇక మనం మన ఊరు పోదాం పద. ఇంక చాలులే మనం మన ఊరెళ్ళిపోదాం నడు అన్నాడు. అంటూ అతన్ని బలవంతంగా తీసుకుపోయాడు. ఈ మంత్రి కుమారుడు ఆ రాజకుమారుడిని బలవంతంగా తీసుకుపోయాడు. ఇంచేత మరి వీళ్ళు దారి తప్పిపోయారు. దారి తప్పిపోయి చాలా దూరం వచ్చేసారు. ఇక్కడ ఏదో వేరే రాజ్యం కూడా దగ్గరలో ఉందన్నమాట. ఆ రాజకుమార్తె అక్కడ జలకాలాడుతోంది. అంచేత ఇవన్నీ చూసాక ఈ మంత్రి కుమారుడికి అలా అర్థమైంది. మనం చాలా దూరం వచ్చేసాం, దారి తప్పిపోయాం నడు. మనతోటొచ్చిన మన పరివారం ఎక్కడుండిపోయిందో ఏమిటోను. మనమేమో వాళ్ళని విడిపోయాం అని చెప్పి అనుకుని ఈ రాజకుమారుడిని బలవంతాన తీసుకుపోయాడు. కొంత దూరం వెళ్ళాక వారి కోసం వెతుకుతున్న పరివారం ఎదురయ్యారు. వీళ్ళ కోసాన పరివారం వెతుకుతోంది పాపం. అంటే రాజకుమారుడిని, మంత్రి కుమారుడిని వదిలేసి అడవిలో మరి ఇంటికెళ్ళినా కానీ రాజు ఊరుకోడు. చితక్కొట్ట పంపిస్తాడు. "ఏరా నా కొడుకుని, మంత్రి కుమారుడిని వదిలేసి మీరొచ్చేసారా ఇంటికని." అంచేత వాళ్ళు వీళ్ళకి కాపలాగా వచ్చారు. వీళ్ళని రక్షించడానికొచ్చారు. అంతేనే గాని వాళ్ళు ఆ అడవికి ఉత్తినే వేటకి రాలేదు. వీళ్ళిద్దరే వేటకొచ్చారు. అందరూ కలిసి నగరానికి వెళ్ళిపోయారు. ఆ వచ్చిన పరివారం వాళ్ళు వీళ్ళని కలుసుకున్నారు మధ్యలోను. కలుసుకుని వాళ్ళు వీళ్ళు కలిసి నగరానికి వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ రాజకుమారుడికి మనసు ఆమె ఎందే లగ్నమై ఉండిపోవడంతోటి అతను నిద్రాహారాలు లేక విరహవేదన పడుతూ తన స్థితిని మిత్రుడికి చెప్పి ఆమెతో కలవకపోతే నేను బతకలేను అని చెప్పేశాడు. ఈ రాజకుమారుడికి చాలా మనసు నిండా విరహం వచ్చేసింది. ఆ అమ్మాయి మీద ప్రేమ పెరిగిపోయింది. ప్రేమ పెరిగిపోయి నేను ఆ అమ్మాయిని చూడాలి, కలవాలి. నాకు నిద్ర రావటం లేదు. నాకు ఆహారం సాయించటం లేదు. ఒరేయ్ నా పరిస్థితి ఇలా ఉందిరా అంచేత నేను ఆ అమ్మాయిని కనుక కలవలేదనుకో నేను బతకలేనురా అని చెప్పేశాడు. అంత విరహం వచ్చినట్లుగా ఆ స్నేహితుడికి చెప్పాడు ఈ రాజకుమారుడు. తర్వాత కథ ఏమైందో తర్వాత చెప్తానమ్మా. ఉంటాను. జై